హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు గల జాతీయ అంశాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే గ్రూప్స్కు అలాగే డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ వీడియోలు అందించడం జరుగుతుంది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి నామినేట్ దాఖలు చేయడం జరిగింది. ఈమె 2004 నుంచి వరుసగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తన నియోజకవర్గమైన రాయ్బరేలీ ప్రజలకు లేఖ రాయడం జరిగింది. ఆరోగ్యం, వయస్సు పైబడడంతో వచ్చే సమస్యల కారణంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని లేఖలో స్పష్టం చేయడం జరిగింది. ఈసారి ఈమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ 1990 బ్యాచ్ అధికారి అయిన సంజయ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఐఆర్సిటిసి చైర్మన్ అండ్ డైరెక్టర్గా సంజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ గాయని సినీ నటి విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్పూత్ సుల్తాన్పూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ గాయని ఈమె. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పడం జరిగింది. గూఢాచార్యం ఆరోపణలతో 8 మంది భారత నేవీ అధికారులను ఖతర్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ ఉచిత విద్యుత్ పథకం పీఎం సూర్యఘర్ బిజీ ముఫ్త్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రజలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించేందుకు కేంద్రం ఇటీవల బడ్జెట్లో పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 75,000 కోట్లు పెట్టుబడితో ప్రాజెక్టు ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించడం ద్వారా 1 కోటి ఇండ్లకు వెలుగులు నింపాలని లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత్కు చెందిన యూపీఐ ఆధారిత చెల్లింపులు శ్రీలంక, మారిషస్ దేశాల్లో ప్రారంభమయ్యాయి. భారత్కు చెందిన యూపీఐ చెల్లింపులు అనేటివి శ్రీలంక మరియు మారిషస్ దేశాల్లో ఈ మధ్యకాలంలో ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ నిలవడం జరిగింది. మధ్యప్రదేశ్ తులసీపీఠం వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవేత్త అయిన రామభద్రాచార్య అలాగే ప్రముఖ ఉర్దూ కవి హిందీ సినీ గేయ రచయిత గుల్జార్ను జ్ఞానపీఠ అవార్డు వరించడం జరిగింది. హిందీ సినీ గేయ రచయితగా ఉర్దూ కవిగా గుల్జార్ అనేక అవార్డులు అందుకున్నారు. సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రను వేయడం జరిగింది. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్, 5 సార్లు జాతీయ ఫిల్మ్ అవార్డులను గుల్జార్ అందుకున్నాడు. జగద్గురు రామభద్రాచార్య బాల్యం నుంచి అందునైనప్పటికీ బ్రెయిలీ లిపి సాయం లేకుండా వివిధ భాషల్లో ప్రావీణ్యం సంపాదించడం జరిగింది. సంస్కృతం, అవధి, మైథిలి భాషల్లో అశువుగా కవిత్వం చెప్పగలరు. 100కు పైగా పుస్తకాలను రచించడం జరిగింది. తులసీదాస్ పేరు మీద చిత్రకూట్లోని మత సామాజిక సేవ తులసీపీఠ్ వ్యవస్థాపకులుగా అధిపతిగా ఉండడం జరిగింది రామభద్రాచార్య గారు. దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడంటే ప్రస్తుతం ఉన్న ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి ఇస్రో శ్రీహరికోట నుంచి ప్రయోగించిన GSLV F-14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది.
మూడో తరం వాతావరణ శాటిలైట్ ఇన్సాట్ D3S భూకక్షలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇన్సాట్ 3DS శాస్త్రవేత్తలు నాటీ బాయ్గా ముద్దుగా పిలిచే ఉపగ్రహం ఇది. దీని బరువు చూసుకున్నట్లయితే 2274 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని వాతావరణంలో ప్రవేశపెట్టడం జరిగింది. వాతావరణ పరిశీలనను మెరుగుపరచడానికి అలాగే భూమి సముద్ర ఉపరితలాన్ని పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహాన్ని రూపొందించడం జరిగింది. వాతావరణం విపత్తు నిర్వహణ వ్యవస్థలను మరింత మెరుగుపరచడానికి ఈ ఉపగ్రహం సహాయపడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అధిక రిజల్యూషన్ ఫోటోలు తీసే రెండో తరంలోని మొదటి ఉపగ్రహమైన కాడోసాట్ను శుక్రవారం విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత స్టార్ షాట్ పుటర్ జితేంద్ర పాల్ సింగ్ తూర్ టెహ్రాన్లో జరుగుతున్న ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పసిడి పథకం సాధించారు. బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా షట్లర్లు చరిత్ర సృష్టించారు. మలేషియాలో జరుగుతున్న ఈ టోర్నీలో దేశానికి తొలి పసిడి పథకం అందించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల్లో ప్రసంగిస్తూ ప్రపంచంలోనే మనం పాల ఉత్పత్తి దేశంగా ఎదిగామని, భారత డైరీ రంగంలో 8 కోట్ల మంది పనిచేస్తున్నారని, మన డైరీ పరిశ్రమలో టర్నోవర్ 10 లక్షల కోట్లకు ఎదిగిందని చెప్పడం జరిగింది. అహ్మదాబాద్లో జరిగినటువంటి మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల్లో ప్రసంగిస్తూ మోడీ ప్రసంగించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేడియో ప్రెజెంటర్ సయానీ ముంబైలో కన్నుమూయడం జరిగింది. అమిత్ సయానీ 50,000కు పైగా రేడియో కార్యక్రమాలను నిర్వహించి రేడియో మాస్ట్రోగా పేరు తెచ్చుకున్నారు. రేడియో మాస్ట్రోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అని అడిగే అవకాశం ఉంది. అమిత్ సయానీ 50,000కు పైగా రేడియో కార్యక్రమాలు నిర్వహించి రేడియో మాస్ట్రోగా పేరు తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత న్యాయ వ్యవస్థలో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన ప్రముఖ న్యాయవాది పాలి ఎస్ నారిమాన్ 95 సంవత్సరాల వయసులో కన్నుమూయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2024-25 సీజన్లో చెరుకు రైతులకు మిల్లులు చెల్లించే కనీస ధర క్వింటాల్కు 25 చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో క్వింటాలు ధర 340కి చేరడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఆయుష్ హెలిస్టిక్ వెల్నెస్ సెంటర్ను సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జమ్మూలో ఉదంపూర్ నుండి శ్రీనగర్ నుండి బారాముల్లా రైలు లింకుపై నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విద్య ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి ఇంటర్ బోర్డు పరీక్షలు విద్యార్థులకు 2 సార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించడం జరిగింది. ఇంటర్ వాళ్లకు అలాగే 10th వాళ్లకు 2025-26 విద్యా సంవత్సరంలో బోర్డు పరీక్షలు 2 సార్లు నిర్వహించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎండాకాలంలో తగినంత నీరు తాగే విధంగా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వం వాటర్ బెల్ విధానాన్ని అమలు చేస్తుంది. దీనికి క్వశ్చన్ ఏమడుగుతాడంటే ప్రభుత్వం వాటర్ బెల్ విధానాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తుంది అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి కేరళ ప్రభుత్వం వాటర్ బెల్ విధానాన్ని అమలు చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జైన మతానికి చెందిన ప్రఖ్యాత ధర్మకర్త అయినటువంటి మత గురువు 108వ ముని ఆచార్య విద్యాసాగర్జీ మహారాజ్ తుది శ్వాస విడవడం జరిగింది. జైన మతానికి సంబంధించిన వ్యక్తి. అలాగే మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. 1995 నుంచి 99 వరకు మహారాష్ట్ర సీఎంగా, 2002 నుంచి 2004 వరకు లోక్సభ స్పీకర్గా మనోహర్ జోషి పనిచేయడం జరిగింది. దేవాలయాలపై పన్ను విధించే బిల్లును కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. దీని ప్రకారం 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో 10% ప్రభుత్వానికి చెల్లించాలి. మైత్రి వర్గానికి చెందిన వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వును మణిపూర్ హైకోర్టు రద్దు చేయడం జరిగింది.
మణిపూర్లో మైత్రి వర్గీయులను గత ప్రభుత్వంలో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. దాన్ని రద్దు చేస్తూ మణిపూర్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ పీనల్ కోడ్తో పాటు బ్రిటిష్ హయాం నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను కేంద్రం ఇటీవల రద్దు చేయడం జరిగింది. వాటి స్థానంలో కొత్త బిల్లులను రూపొందించి లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ది భారతీయ న్యాయ సంహిత 2023 బిల్లును తీసుకొచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో ది భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 బిల్లును, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ది భారతీయ సాక్ష్య బిల్లు 2023ను రూపొందించింది. ఈ 3 బిల్లుల్లో పార్లమెంటులో పాస్ కావడం జరిగింది. ఇవన్నీ జూలై 1వ తేదీ నుంచి అమలవుతాయి. ఈ కొత్త బిల్లులు అనేటివి జూలై 1వ తేదీ నుంచి అమలు కావడం జరుగుతుంది. 3 పాత బిల్లులను కొత్త బిల్లులుగా మారుస్తూ పార్లమెంట్లో ప్రవేశపెడితే పార్లమెంట్లో కూడా పాస్ కావడం జరిగింది. ఈ 3 బిల్లులు కూడా జూలై 1వ తేదీ నుంచి న్యాయ చట్టాలుగా అమలవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శరద్ పవార్ తన వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తుగా బూరా ఊదుతున్న మనిషిని ఎంచుకోవడం జరిగింది. శరద్ పవార్కు అలాగే అజిత్ పవార్కు కూడా విభేదాలు రావడంతో గుర్తులు మార్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆదిత్య L1 ఉపగ్రహంలోని ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య పాసా పేలోడ్ విజయవంతంగా పనిచేస్తుందని ఇస్రో ప్రకటించింది. సూర్యుడిపై ప్రయోగించిన ఆదిత్య L1 ఉపగ్రహంలోని ప్లాస్మా ఎనలైజర్ ఫర్ ఆదిత్య అనే పేలోడ్ విజయవంతంగా పనిచేస్తుందని ఇస్రో వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ సుదర్శన సేతును ప్రారంభించారు. ద్వారకలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ అయినటువంటి సుదర్శన సేతును భారత ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది. ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. నీట మునిగిన పౌరాణిక ప్రశస్త నగర ద్వారకాను మోదీ సందర్శించారు. గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. జైలులో మహిళా ఖైదీలపై అత్యాచార కేసులకు సంబంధించి మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సహకార రంగంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆహార నిల్వ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్లలో 1.25 లక్షల కోట్ల పెట్టుబడితో 70 లక్షల టన్నుల ఆహార నిల్వ సామర్థ్యాన్ని ఈ పథకం ద్వారా సృష్టించడం జరుగుతుంది. ఇది ఈ వీడియోలో జాతీయ అంశాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే కరెంట్ అఫైర్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.